శ్రీ గురుభ్యో నమః. ముందుగా అరుణాచలేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ అరుణాచల మహత్యం 3వ భాగం తెలుసుకుందాం. సనక మహామునిని చూసి బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు నేను నా హృదయమంతా భక్తిని నింపుకొని సదాశివునికి మనసులోనే నమస్కరించి నా 4 ముఖములతోటి 4 వేదములను పలికితిని. సర్వలోకములను సృష్టించినవాడా శివ, నీకు నమస్కారము. ఎవని చేత ఈ లోకములన్నీయూ సృష్టించి పోషింపబడుచున్నవో అటువంటి నిన్ను స్తోత్రం చేయక, నీ దయను పొందక పుట్టి గ్రుడ్డివాడు సూర్యుని చూడలేనట్లు నిన్ను దర్శింపజాలడు. నిర్మలమైన స్వయంగా ఉద్భవించిన ఈ లింగమును దివ్య దృష్టి చేత మాత్రమే నీ భక్తులు అంతరంగంలోనూ బాహ్యమునందు అంటే తమలోను ప్రపంచమందును చూడగలరు. అఖండమైన నీ రూపాన్ని యోగులు తమ అంతరంగమందు ఎల్లప్పుడూ దర్శించుచున్నారు. దేవదేవా, కాంతివంతమైన అద్దము వలె అది వారి హృదయములలో ఎల్లవేళలా ప్రకాశించుచుండును. నీ స్వరూపం అణువు కంటే సూక్ష్మము కదా. నా వంటివాడు అణువులాంటివాడు. నీ కరుణకు పాత్రుడైనచో మహత్వమును పొందును అనేది నిశ్చయము. నీకంటే అదుగుడెవడనూ లేడు. నిన్ను ఆశ్రయించిన నాకంటే కూడా అధికడుండడు. నీకు అర్పించబడిన ఈ మనసు ఇక నీ వియోగమును సహింపజాలడు. మాటలతో నీ వైభవమును ఎవరికైనా కీర్తించడం సాధ్యమేనా? మహాదేవ, సర్వేశ్వర, భువనాధిపతి, నీ ఎదుట వినయంతో నిలబడిన నన్ను నీ భక్తుని నీ ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకొనుము అని విన్నవించుకొని వినయముతో శిరస్సు వంచి మాటిమాటికి నమస్కరిస్తూ నిలబడ్డాను. అప్పుడు విష్ణుమూర్తి మేఘగంభీర ధ్వనితో ఇట్లు విన్నవించుకున్నాడు. శంకరుని కీర్తించిన శుద్ధమైన ఈ బ్రహ్మవాక్కులు సత్యము. ఓ గంగాధర, భువనాధీశ, జయము జయము. ఓ విరూపాక్ష, ఓ చంద్రశేఖర, జయము జయము. అమిత సులభంగా దొరికే నీ కరుణచే సకల భక్తజన సమూహమునకు అజ్ఞానము తొలగిపోవుచున్నది. సర్వ విద్యలు సకల సంపదలు కలుగుచున్నవి. బిడ్డలను తండ్రియే రక్షింపవలయును. మేమెంతవారమైనా నీ అనంత రూపాలలో ఒక్కోదానినైనా కీర్తించగలమా? నిన్ను తెలుసుకోవడానికి నీవే సమర్థుడవు. నీ అనుగ్రహమును పొందిన వారికి నిన్ను తెలుసుకునే సామర్థ్యము లభించును కదా. భ్రమరము కీటకమును ఆకర్షించి తన వంటి దానినిగా చేయును కదా. దేవతలందరూ నీ నుండి వచ్చిన వారే కదా. దేశము కాల భేదము చేత అగ్నిలో అనేక మార్పులు కలుగుతున్నవి కదా. ఇనుము అగ్నితో కలిసి వేడిని పొందుటలేదా? అదేవిధంగా భిన్నంగా కనిపించే ప్రపంచంలో ఉన్న నీవే అనేకములుగా కనిపిస్తున్నావు. ఓ దయానిధి, నీ పరమానుగ్రహము చేత మాకు నీ రూపాన్ని దర్శించే భాగ్యమును కలుగజేయము. ఇట్లు ప్రార్థించుచున్న మాయందు కరుణతో కూడినవాడై చంద్రశేఖరుడు తేజస్తంభము నుండి వెలువడి వరద అంటే వరములనిచ్చే అంటే భయము నుంచి కాపాడే ముద్రలను అంటే చేతివేళ్లను ముడిచే పద్ధతి ధరించి కపిల వర్ణముతోనూ కంఠమునందు నల్లని మచ్చతోనూ చేతులలో చిన్న జింక పిల్లతోనూ పరశువు అంటే గంట్రగడ్డలతోనూ ప్రత్యక్షమై, పుత్రులారా, మీ భక్తికి సంతసించి తిని మీరు సృష్టికర్తగా రక్షణకర్తగా మీ కర్తవ్యములను నిర్వర్తించండి. మీ కోరిక మేరకు నేనిక్కడ ఆవిర్భవించి తిని మీరు కోరిన వరములను ఇచ్చుటకు సంసిద్ధంగా ఉన్నాను. మీ కోరికలను తెలపండి అన్నాడు శంకరుడు. ఇట్లు పరమశివునిచే బోధింపబడి మేము ఇరువురము అంజలిని ఘటించి మా కోరికలను విన్నవించుకుంటిమి.
శిశుప్రాయుడైన నేను 3 జగత్తులను నియమించే ఎదురులేని పరమశివుని వేదమంత్రములచే స్తోత్రము చేయనారంభించితిని. దేవాదిదేవా ఈశ్వర, ప్రార్థించే వారికి క్షణములో ప్రసన్నుడవై క్షణములో వరములు ప్రసాదించే తేజోమయ యోగుల చేత స్తోత్రములు కీర్తించబడేవాడా, నిరంజన, నీ తేజస్సు విశ్వమును విశ్వాంతరాళములను కూడా వ్యాపించి ఉన్నది. దీనివలన స్వర్గము కూడా చలించిపోవుచున్నది. దేవ గంధర్వ ఋషిగణములకు దిక్కులు తెలియడం లేదు. నీ కాంతిచే భూమి సమస్తము తపించిపోవుచున్నది. తన సృష్టి సామర్థ్యమును కూడా కోల్పోవుచున్నది. అందుచేత లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము నీ తేజస్సును తగ్గించుకొని జ్యోతి రూపంలో అరుణాచలమను పేరుతో స్థావరలింగ పర్వత రూపంలో ఇక్కడనే కదలక నిలిచి ఉండుము. నీకు నమస్కరించు మానవులు దేవతలను మించి గొప్పవారు అగుదుగాక. సకల లోకములు సిద్ధ చారణ ఋషులు ఎంతోమంది మానవ రూపము ధరించి నిన్ను సేవించుకుందురుగాక. కల్పవృక్షము వంటి దేవతా వృక్షములు సమస్త కోరికలు తీరుస్తూ ఈ కొండ మీద ఉండునుగాక. దివ్యమైన ఔషధములు గల వృక్షములు ఇక్కడ మొలుచుగాక. సింహము పులులు లాంటి క్రూర మృగములు ఇక్కడ శాంతముగా జీవించునుగాక. లింగరూపమైన ఈ గిరిని సూర్యుడు ఏ కాలమందైనా దాటి సంచరించుకుండుగాక. దివ్య దుందువి నాదములతో అప్సరసలతో నీవెప్పుడునూ సేవించబడెదవుగాక. నీ సన్నిధిని చేరుకున్న మానవులు అమరత్వమును సిద్ధత్వమును రససిద్ధిని పొందురుగాక. ఓ అరుణాచల, ఈ సిత్వ వసిత్వ సౌభాగ్య సంపదలు వారికి లభించుగాక. నీవు మానవులకు వారు కోరుకున్న సమస్త కోరికలను తీర్చుతూ ఈ భూమి మీద శాశ్వతంగా వెలుగొందుము అని బ్రహ్మదేవుడు ప్రార్థించెను. సదాశివుడు తదాస్తు అనెను. పద్మముల వంటి కన్నులు గల విష్ణువు అరుణాచలేశ్వరుని ఈ విధంగా స్తుతించెను. ఓ సోనాద్రినాథ మహేశ్వర, లోకములకు మేలు చేయుట కొరకు లింగరూపమును ధరించిన పరమ కరుణాస్వరూప, ఏ విధంగా నిన్ను ఆశ్రయించి నేను జగత్తుని పాలించేవానిగా అయినానో అదేవిధంగా నిన్ను సేవించు వారందరూ వారు కోరిన కోరికలు తీరి ఆనందింతురుగాక. కొంచెం పుణ్యము చేసుకున్న వారికి నీవు సులభంగా లభ్యం కావు. నీ పాదమును శిరస్సును నేను బ్రహ్మ దర్శించలేకపోయాము. నిన్ను నాట్యము గానము పూజలతోటి అర్చించి ప్రదక్షిణ నమస్కారములు చేయు మానవులు పాపముల నుండి విడవడి కృతార్థులయ్యెదురుగాక. నీకు అర్చన చేసి నైవేద్యము సమర్పించి ఉపవాసము చేసి వ్రతము చేయు మానవులు సమస్త ఐశ్వర్యమును పొందుదురుగాక. మండపములు, బావులు, చెరువులు, తోటలు నీకు సమర్పించువారు నిన్ను పొందెదురుగాక. అంగప్రదక్షిణ చేయువారు సదా నీ సన్నిధిని పొందెదురుగాక. సర్వ మానవజాతి నీ పాదపద్మములను ధ్యానించి తరించెదురుగాక అని ప్రార్థించగా శివుడు తదాస్తు అనెను. మహేశ్వరుడు అరుణాద్రి అను స్థావరలింగ రూపమున అంటే పర్వతము రూపమున పొంది నిలిచెను. సర్వలోకానికి కారణమైన ఈ తేజోలింగము అరుణాద్రి అనే పేరుతో లోక విఖ్యాతి పొందినది. అరుణ అంటే ఎర్రనిది, ఆద్రి అంటే కొండ, స్థావర అంటే స్థిరముగా ఉండేది అని భావము. అంటే స్థిరముగా ఉండే ఎర్రని లింగ రూపములో ఉన్న కొండ అని అర్థం. ఇది అరుణాచలము. ప్రళయ సమయములో సమస్త సాగరములు పొంగి భూమినంతటనీ ముంచెత్తినను ఈ అరుణగిరి అచంచలమై స్థిరముగా నిలిచి ఉండును. పుష్కలములు మొదలైన గొప్ప మేఘములు అరుణాచలము మీద విశ్రాంతి తీసుకొనును. మహాప్రళయ సమయమున సర్వసృష్టి బీజములు ఈ గిరిలో నిక్షేపించబడి ఉండును, అంటే దాచి ఉంచబడును అని అర్థము. ప్రళయానంతరము బ్రహ్మచేత ఆవాహన చేయబడి ఈశ్వరుని పాదసేవ చేయువారు వేదమును చక్కగా అధ్యయనం చేయు బ్రాహ్మణుల చేత అన్ని విద్యలు, అన్ని కళలు,
సర్వశాస్త్రములు, ఆగమములు అంటే దేవాలయ నిర్మాణ శాస్త్రము, పూజా శాస్త్రం మొదలైనవి చక్కగా వర్ధిల్లునుగాక. గుహలలోను అరణ్యములలోను తపోనిష్ఠులైన జటాదారులైన మునులు కోటి సూర్య ప్రభలతో వర్ధిల్లెదరుగాక. పంచాక్షర దేహములు ధరించి పంచబ్రహ్మమయులైన మంత్రములతో అకార పీఠాధిరూఢుడను నాదాత్మకుడను అయిన సదాశివుడు అష్టలింగములతో అష్టకాలములలో పూజింపబడునుగాక. దేవతలు సిద్ధులు మేరుపై గల తమ నివాసములను వీడి ముక్తిని కోరి భూదేవి యొక్క పుణ్యము ఫలించిన తరువాత లభించిన అరుణాచలమును భక్తులకు పరమ సులభమైన సదాశివ స్థానము అయిన అరుణాచలమును పొందుదురుగాక అని స్తుతించుచున్న కమలగర్భుడైన బ్రహ్మనోడు నుండి వెలువడిన మాటలను విని సనక మహర్షి వినయముతో తనకు వేదసారమును తెలుపమని తండ్రిని ప్రార్థించెను. తదుపరి వీడియోలో మిగతాది తెలుసుకుందాం.